వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మహాధరణ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గోగుల రాణా ప్రతాప్. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మూర్తినేని ధర్మారావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు వన్నాల శ్రీరాములు గారు, మాజీ మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆలూరి రమేష్, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు చాడా శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుము సతీష్, వన్నాల వెంకటరమణ, రత్నం సతీష్ షా, గురుమూర్తి, శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు హరిశంకర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంజూరు లేదు, మీకు ఇంకో కాడ కేటాయిస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ అధికారం మారినప్పుడు మరి వీళ్లకు ఇదివరకు పార్టీయో ఇంకో పార్టీయో కేటాయించిన ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తే అయిపోతుంది కదా. మరి ఈ విషయాన్ని మన జర్నలిస్టు సోదరులు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఏ మంత్రి వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, అధికార పార్టీకి సంబంధించిన ఎవరు వచ్చినా కానీ అక్కడికి కవరేజ్ కోసం పోయి తెలియజేస్తున్నాను. ఈనాడు ఏదైతే వరంగల్ జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాల్లో ఉన్న సుమారు 7 నుంచి 800 మంది విలేకరులకు ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మరియు ప్రభుత్వ రంగ వ్యవస్థలకు వారంగా వివరిస్తూ ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ రంగ సంస్థల దృష్టికి, మరి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలలో జరుగుతున్న ఇబ్బందులను, అవినీతులను ప్రజలకు తెలిసే విధంగా, మరి సామాన్య మధ్యతరగతి మరియు నిరుపేద కుటుంబ సభ్యులు పడుతున్న ఏ ఇబ్బంది అయినా సరే ఆఫీసర్లు కానీ, ప్రతిపక్షం దృష్టి కానీ, ముఖ్య నాయకుల దృష్టి కానీ తీసుకొచ్చి ప్రజలకు న్యాయం జరిగే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టు సోదరులకు, ఏదైతే గత 11 సంవత్సరాలుగా అప్పుడు ఉన్న 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు సంవత్సరాల కాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.